వివరణ ఇవ్వండి. ఫ్రీ ఉన్నదా? మాస్టర్ చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇక్కడ ఏమన్నాడంటే సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం అన్నాడు. అంటే సంస్కృతం లోపల దీని తాత్పర్యం ఏంటిదంటే, అర్జున సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలంలో నా ప్రకృతిని అంటే మాయను జేరి అందు అణిగియుండును, తిరిగి సృష్టి కాలంన వానిని నేను సృజించుతుందును. హలో అని ఇది తాత్పర్యం అన్నట్టు. మళ్ళొక్కసారి చదవండి తాత్పర్యం. అర్జున సమస్త ప్రాణికోట్లు ప్రళయ కాలమున నా ప్రకృతిని అంటే మాయను బ్రాకెట్లో ఏరి అందు నా ప్రకృతి అంటే మాయ. ఓకే, ప్రకృతి అంటే ఎంతంటే భౌతిక పరమైనది, అది మాయ. ఓకే, మిత్తు జేరి అందు ఏరినా అందు జేరి అందు చేరి. ఓకే, అందు అణిగియుండును, చేరి అందు అణిగియుండును. ఓకే, తిరిగి సృష్టి కాలమున వానిని నేను సృజించుచుందును. ఇది తాత్పర్యం. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే నాశనాన్ని నేనే, నాశనం చేసిన దాని సృష్టిని నేనే అంటున్నాడు. నాశనకర్తను నేనే, సృష్టికర్తను నేనే అని చెప్తున్నాడు. ప్రకృతి అంటే సృష్టించబడిన భౌతిక రూపం, భౌతికమైనది ప్రతిదీ మాయే. ఎందుకు మాయ అంటే అది కళ్ళకు కనిపించినట్టుగా ఇప్పుడు ఉంటది, రేపు ఉండదు. ఇప్పుడు ఒక రూపంలో ఉన్నది రేపు ఇంకో రూపానికి మారుతుంది, కాబట్టి అది మాయ అంటాం. ప్రళయం ఆవశ్యకం, వినాశనం ఆవశ్యకం అన్నప్పుడు, వినాశనం కంపల్సరీ అని అనుకున్నప్పుడు ఆ వినాశనానికి తలుపులు తెరిచి ఆ ప్రళయం ద్వారా కొంత లాస్ జరిపిస్తాడు. మళ్ళీ లాస్ అయిన దాన్ని మళ్ళీ పుట్టించాలనుకున్నప్పుడు, ఏదైతే ప్రళయం ద్వారా దేన్నైతే నాశనం చేస్తాడో ఆ నాశనమైన దాన్ని మళ్ళీ పుట్టించాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ తానే దాన్ని సృష్టిస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్తాడంటే వినాశనాన్ని నేనే, సృష్టిని నేనే అని చెప్తున్నాడు. అంత నేనే అంటే ప్రళయం వచ్చేది లేదు, సృష్టించలేదు అన్నట్ట. మరి ప్రళయం వస్తుంది, ఎందుకు ప్రళయం రాదు? అసలు ప్రళయం ఎందుకు వస్తుంది? మరి ప్రళయానికి దారి తీసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనిషి ఆలోచన విధానము, ఆ దుర్మార్గం అనేది కావచ్చు, లేకపోతే బతుకుల మీద ఆశ లేకపోవడం కావచ్చు, ప్రేమ లోపించడం కావచ్చు, మూర్ఖత్వం పెరగడం కావచ్చు, అజ్ఞానం బాగా పీక్ స్థాయికి చేరుకోవడం కావచ్చు. అప్పుడు ఏమైతుందంటే ప్రకృతి సమతుల్యం చేసుకుంటది తనను తాను. ఎక్కడైతే అసమతుల్యత ఉన్నదో, ఎక్కడైతే బ్యాలెన్సింగ్ తప్పిందో, ఏ త్రాసులో అయితే బరువు ఎక్కువ అయిందో ఆ బరువు ఎక్కువ అయిన దాన్ని ఒక్కసారి దులిపేస్తుంది ప్రళయంతోనే. ఆ దులిపిన దాని అవసరం మళ్ళీ ఉన్నది అనుకున్నప్పుడు మళ్ళీ సృష్టిస్తుంది. మళ్ళీ సృష్టిస్తుంది ఆసక్తే. ఆ దులిపింది ఎక్కడికి పోద్ది? ఆ రూపం మారి అందులోనే ఉంటది. అది రూపం మారి తేలికైన సాంద్రతతోని ఆ శూన్యంలోనే ఉంటది. అది ఆ శూన్యం నుంచి మళ్ళీ 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 క్రియేట్ చేసుకుంటది అదే శక్తి. అదే చెప్తున్నాడు. ఇంకా మీకు ప్రళయకాలము అంటే అంతమయ కాలం అనుకోవాలా? ప్రళయకాలం అంటే అంతమయ కాలం కాదు, అంతమయ కాలం అంటే అంతిమ కాలం అని అంటాడు. ప్రళయకాలము అంటే అంతిమ కాలం కాదు, ఇంకా ఉంటది అన్నట్టు. ఇప్పుడు జనరల్ గా మొన్న సునామీ వచ్చింది, దాన్ని ప్రళయంతో పోల్చొచ్చు అట్లా.
అంటే కొంత 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 వినాశనం జరుగుద్ది అని అర్థం. కొంత ప్రాణ నష్టం జరుగుద్ది, ఆస్తి నష్టం జరుగుద్ది, భూమి కొంత అల్లోకల్లానికి గురైతుంది అట్లా. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇందులోనే జీవన్ముక్తులకు మహాత్ముల యొక్క అనుగ్రహము సంపాదించుకునవలేను, అప్పుడే అతడు సులభముగా గట్టెక్కగలడు. ఏమన్నాడు? జీవన్ముక్తులు జీవన్ముక్తులకు మహాత్ముల యొక్కయు అనుగ్రహము సంపాదించుకునవలేను, అప్పుడే అతడు సులభముగా గట్టెక్కగలడు. అంటే మీరేమనుకుంటారు దానికి? జీవన్ముక్తులు అంటే ఆత్మ అనుభవం పొందినటువంటి వాళ్ళ జీవన్ముక్తులు, ఆత్మ జ్ఞానం పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు. అంతే 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 వాళ్ళే కరెక్టే. వాళ్ళ మహాత్ముల యొక్క అనుగ్రహము. అనుగ్రహం అంటే ఏమనుకుంటున్నారు? అనుగ్రహము అంటే వాళ్ళ యొక్క ఏమైతే వాళ్ళ కృప అంటారు, దాన్ని ఏమంటారు, అది అర్థమైతలేదు. అనుగ్రహం అంటే కరెక్టే కరెక్ట్ కరెక్టే చెప్తాను మాస్టర్. అంతేనా? వాళ్ళు మన మీద సానుభూతిగా ఉండడం అన్నట్టుగా సంపాదించుకున్న వాళ్ళు, అప్పుడే అతడు సులభంగా గట్టెక్కగలడు. ఇప్పుడు సులభంగా గట్టెక్కగలగడు అంటున్నాం కదా. ఇప్పుడు గట్టునే తీసుకుందాం మనం. ఒకరికి ఆ గట్టు ఎక్కడము చాలా తేలికగా కొంచెం తక్కువ ప్రయాసతోని, తక్కువ శక్తి ఖర్చు చేసి, తక్కువ శక్తిని ఖర్చు చేసుకొని ఆ గట్టునెక్కి ఆ గట్టు శిఖరాగ్రంలో కూర్చుంటాడు. మనం ఆ గట్టు ఎక్కాలంటే కొంత దూరం ఎక్కుతున్నాం పడుతున్నాము, అసలు మనం దాన్ని ఎక్కలేకపోతున్నాం. ఈ గట్టును ఎప్పుడైనా దిగి ఎప్పుడైనా ఎక్కే వెసులుబాటు ఉన్న, అంటే ఆ గట్టును ఎక్కడంలో ప్రావీణ్యత సంపాదించిన ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతని అనుగ్రహం మనం పొందాలి. అనుగ్రహం పొందాలి అంటే అతను ఈ గట్టు ఎక్కడంలో ఉన్న మెలకువలు, ఈ గట్టు ఎక్కడంలో ఉన్న ఏది దానికి సంబంధించిన ఆ విధానాలు, గట్టు ఎక్కడంలో ఉన్న ఆ టెక్నిక్స్, ఇవన్నీ మనకు చెప్తాడు. ఆయన అనుగ్రహం సంపాదించడము అంటే ఆల్రెడీ గట్టు ఎక్కడం సాధించిన వ్యక్తి ఈ గట్టు ఏ విధంగా అయితే నువ్వు తక్కువ శక్తి ఖర్చు చేసుకొని ఈజీగా ఎక్కగలుగుతావో, దానికి ఏమేం టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ నీకు గట్టెక్కడం లోపల ఉన్న ఆ మర్మం నీకు చెప్తాడు. ఆ మర్మం నీకు చెప్తే ఆ మర్మాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించినప్పుడు నీకేమైతుంది? సులభమై ఏం చేస్తావు? గట్టెక్కుతావు. సో ఇక్కడ కూడా ఆత్మ జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తి, ఆ పరిపూర్ణతను పొందిన వ్యక్తి గనక అనుగ్రహం పొందుతుంది. అంటే అతను ఈ ఆత్మజ్ఞానం ఎట్లా సంపాదించుకున్నాడు, ఏ రకంగా ఆత్మజ్ఞానిగా ఎదిగిండో, ఆత్మజ్ఞానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ పద్ధతులు, ఆ విధానాలు, ఆ ఆచార వ్యవహారాలు అతను పాటించిన, అతను ఆలోచించిన విధానము, అది ఏ స్థాయి ఎట్లయితే ఆయన ఆ స్థాయికి చేరుకున్నాడో ఆ స్థాయి లోపల ఉన్న రహస్యం గనక బోధిస్తే, ఆ బోధించిన రహస్యాన్ని స్వీకరించి మైండ్కు తీసుకొని దాన్ని భౌతిక జీవితంలో ఆచరణలో పెడితే మనం ఏం చేస్తాం? మళ్ళా సులభంగానే దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందితే మనం ఏం చేస్తాం? గట్టెక్కుతాం. ఆటోమేటిక్ గా గట్టెక్కుతాం. అంతే. మళ్ళీ ఇంకా ఏమన్నాడు అంటే, ప్రకృతికి లోబడిన వారందరూ ఈ శ్లోకమున చెప్పబడినట్లు సృష్టి కాలమున పుట్టుచు ప్రళయ కాలమున లయించుచు రాకపోకలు కలిగి ఉందురు, ఆ సంస్కృతి నుండి తప్పించుకునవలెనైనా మాయాధీశుడగు పరమాత్మను జీవుడు ఆశ్రయించే తీరవలను. అంతే కదా. ఇక్కడ ఏమంటాడంటే, ఏదైతే చావు పుట్టుకల చక్రంలో ఇరుక్కున్నాడో వాని ఆలోచన చావు పుట్టుకల చక్రంలో ఎప్పుడు ఆ సర్కిల్లో ఎప్పుడు మనిషి ఇరుక్కుంటాడు? భౌతిక పరమైన జీవితమే అద్భుతమైన జీవితము,
వస్తుపరమైన ప్రపంచమే గొప్ప ప్రపంచము, ఇంతకంటే గొప్ప ప్రపంచం లేదు. వస్తువులను సంపాదించుకోవడం, వస్తువుల కోసం ఆరాటపడడం, ఆ వస్తువులను పొంది అనుభవించడం అనే విషయాల పట్టనే ఆయన మనసు ఎప్పటికీ ఆలోచన తిరుగుతా ఉంటది. కాబట్టి వస్తువు కోసం పడే ఆరాటంలో మనిషి అన్ని సాధించినా కూడా ఇంకా సాధించాలనిపిస్తది. అన్ని అనుభవించినా కూడా ఇంకా అనుభవించాలనిపిస్తది. ఇంకేదో కావాలనిపిస్తది. అక్కడ ఏమైతదంటే ఇంకేదో కావాలనిపించిన కోరిక కోసం మళ్ళీ పుడతాడు. ఇంకేదో కావాలనిపించే క్రమంలో ఆరాటంలో పోరాటంలో అలసిపోయి రోగగ్రస్తుడై చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి కోరిక తీరక మళ్ళీ ఏం చేస్తాడు? దానికోసం మళ్ళీ పుడతాడు. సో ఈ వస్తు ప్రపంచాన్ని ఈ ప్రకృతిలో ఉన్న దాని కోసం నీ ఆలోచన ప్రాకులాడుతా ఉంటే నువ్వు ఎప్పుడు ఈ జీవన్ మరణ సమస్యలో ఈ చక్రంలో ఇరుక్కుంటూనే ఉంటావు. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కాబట్టి నువ్వు దాన్ని పక్కన పెట్టి ఆత్మజ్ఞానం వైపు గనుక నువ్వు ఆలోచిస్తే ఈ బంధం నుంచి విముక్తి నువ్వైతావు అని చెప్తున్నాడు. అవును అవును అవును. అయితే దీనికి ఇట్లనే చెప్పుండు, జీవులు ప్రకృతికి మాయకు లోబడి ఉన్నారు, ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది. కనుకనే మామికం అంటే సంబంధమైన ప్రకృతి లేక నా స్వాధీనం అందున్న ప్రకృతి అని శ్రీకృష్ణమూర్తియే చెప్పబడింది. జీవుడు ప్రకృతికి లోబడి ఉన్నాడు, ప్రకృతి పరమాత్మకు లోబడి ఉన్నది. కనుకనే మామికం అంటే నా సంబంధమైన ప్రకృతి లేక నా స్వాధీనం అందున్న ప్రకృతి అని శ్రీకృష్ణ మూర్తి చే చెప్పబడేను. అంతే. ఇప్పుడు ఈ ప్రకృతికి లోబడి ఉన్నాడు మనిషి. ప్రకృతికి లోబడి ఉన్నాడు అంటే పదార్థ వస్తువుకు లోబడి ఉన్నాడు. ఈ ప్రకృతి పరమైన మాయలు లోబడి ఉన్నాడు. ఇంతకుముందు చెప్పింది అదే కదా. ఇప్పుడు అన్ని వస్తువులకు అంతకు లోబడి ఉన్నాడు అంటే ఇదే ఇదే దీనికే లోబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది మాస్టర్ అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 కోట్లు సంపాదించాలనుకున్నా. 10 కోట్లు సంపాదించుకున్నా, ఇల్లు కట్టుకున్నా, కారు ఉంది, బంగ్లా ఉంది, పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇంకొక 10 కోట్లు అయితే బాగుండు అనిపిస్తుంది, లేదంటే 50 కోట్లు అయితే 100 కోట్లు అనిపిస్తుంది. 100 కోట్లు సంపాదించుకున్నా, నా పక్కోడు 500 కోట్లకు ఉన్నాడు. వాడిని చూసి నాకేమనిపిస్తుంది? నేను కూడా 500 కోట్లు సంపాదించాలనిపిస్తుంది. ఈ 500 కోట్లు సంపాదించే ప్రాసెస్ లో నేను కొంత ఘర్షణకు గురి కావాల్సి వస్తుంది, కొంత శ్రమ చేయాల్సి వస్తుంది మానసికంగా. కొన్ని కార్యకలాపాలు నేను ఎక్కువ కొన్ని కర్మలు ఆచరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో నా మనసు ఏమైతుంది స్ట్రెస్ కు గురైతుంది, ఘర్షణకు గురైతుంది. ఈ ఘర్షణకు గురైన మనసు ఏం చేస్తుంది అంటే చాలా సంఘర్షణ పడి ఏదో రకంగా ఏదో అక్కడ ఇంకా అది అనుకున్న పని జరుగుతలేదనో, లేకపోతే తొందరగా కావాలనో, ఇంకా దానికి సంబంధించిన ఆ పనిలో మనం పోతుంటే దాంట్లో లాస్ వచ్చిందనో, ఇంకా ఎన్నో కారణాల చేత మనసు చింతిస్తా ఉంటది. ఈ చింతల ఏమైతుంది అంటే ఈ బాధలో దుఃఖం ఏర్పడుతుంది. ఈ దుఃఖంలో ఏం మొదలైద్ది అంటే రోగం మొదలైతుంది. అది ఏదో కారణం చేత నిన్ను ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తుంది. అప్పుడు తీసుకెళ్లేటప్పుడు నువ్వు అనుకున్నది ఇంకా నీకు ఇక్కడ ఫుల్ఫిల్ కాలేదు కాబట్టి నువ్వు ఇక్కడ సంపూర్ణంగా అది సాధించలేనట్టే కదా. నువ్వు ఆల్రెడీ 100 కోట్లు సంపాదించిన 500 కోట్లు గోల్ పెట్టుకున్నప్పుడు 500 కోట్లు సాధించకుండా నువ్వు ఇక్కడ చనిపోయినప్పుడు నువ్వు అసంతృప్తితో చనిపోయినట్టే కదా. అంటే ఇంకా కొన్ని కర్మలు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నట్టే కదా నీకు. మళ్ళా జన్మ వస్తుంది. మళ్ళా జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మల ఉదాహరణకి ఈ జన్మలో 500 కోట్లు సాధించినావు అనుకుందాం, 1000 కోట్లు ఉన్నోడు కనబడతాడు నీకు. అప్పుడేమనిపిస్తుంది? అంటే ఈ చక్రము ఇది చక్రం అనేది ఎప్పుడైతే ఇది కాదు శాశ్వతమైనది, దీనికంటే శాశ్వతమైనది ఇంకొకటి ఉన్నది అనే విషయం గనక అవగాహనకు వచ్చి ఆ శాశ్వతమైన సత్యం కోసం అన్వేషించి దాన్ని శోధించి సాధించి పరిపూర్ణంగా అనుభవించిన వ్యక్తి ఏమవుతాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు.
అదే చెప్తున్నాడు, ప్రకృతికి నువ్వు లోబడి ఉన్నావు. మనిషి ఆలోచన విధానం పై లేయరు ఏదైతే ఆ మనసు ఉన్నదో, ఆ మనసు ఈ మాయకు లోబడి ఉన్నది. కానీ ఈ మాయ అంతా పరమాత్మకు లోబడి ఉన్నది. సో మాయ పరమాత్మకు లోబడి ఉన్నది అన్నప్పుడు నువ్వు పరమాత్మను నువ్వు చేరుకుంటే ఆటోమేటిక్ గా ఈ ప్రకృతి అంతా నీకు లోబడినట్టే. అవును. ఎప్పుడైతే ప్రకృతి నీకు లోబడి ఉన్నదో అప్పుడు దానికోసం నీకు వెంపర్లాడడం, దానికోసం ఆతృత పడడము, అది పొందాలని తప్పించడం అదంతా నీకు ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ నీకు లోబడి ఉన్నది. నీకు లోబడి ఉండని దాని కోసము నీ తాపత్రయం ఉంటది. నీకు లోబడి ఉన్న దాని మీద నీ తాపత్రయం ఉండదు. ఎందుకంటే అది నీకు లోబడి ఉన్నది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు సిద్ధంగా, నీకు తనను తాను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు ఎందుకు అంత వెంపర్లాడతావు? ఎందుకు అంత ఆతృతగా, ఎందుకు అంత హరిబరిగా ఉండవు కదా. సో ప్రకృతికి ఇప్పుడు లోబడి ఉన్న నువ్వు, ప్రకృతి నీకు లోబడాలి అంటే నువ్వు పరమాత్మ స్థాయికి చేరుకోవాలి. అప్పుడు ప్రకృతే నీకు లోబడి ఉంటది. సో ప్రకృతి నీకు లోబడినప్పుడు ఇక్కడ ప్రకృతితో నీకు పని అయిపోయింది. ఇంకా మాయతో నీకు మాయకు ఉన్న సంబంధం తెగిపోయింది. సో అప్పుడు ఏమైతుంది? మన పరమాత్మతో. సో ఇక్కడ సంబంధం తెగిపోయి పరమాత్మ సంబంధాన్ని కలుపుకుంటాం. అంటే ఇక్కడ పుట్టాల్సిన అవసరం ఉండదు, అంతే. మనకు అనిపిస్తుంది ఈ పంచాయతీ అంతా ఇక్కడ పుట్టడం కోసమేనా, అమ్మ ఈ పుట్టడంలో ఏమున్నది, చావడంలో ఏమున్నది అనిపిస్తుంది. ఏంటిదంటే ఇక్కడ పుట్టడంలో విపరీతమైన ఘర్షణలు ఉన్నాయి, విపరీతమైన దుఃఖం ఉన్నది, విపరీతమైన సంతోషం ఉన్నది, విపరీతమైన బాధ ఉన్నది, విపరీతమైన ఆనందం ఉన్నది, విపరీతమైన అలసట ఉన్నది, విపరీతమైన ఉత్సాహం ఉన్నది. ఈ ద్వైతాలల్లా మనిషి కాసేపు ఆ భావాన్ని, కాసేపు ఈ భావాన్ని, కాసేపటికి ఇంకో భావాన్ని, దాని తర్వాత ఇంకో భావాన్ని, ఇట్లా రకరకాల భావాల నడుమ చిక్కుకుంటా ఉంటదన్నమాట మనసు. అన్ని భావాలు, అన్ని ఆలోచనలు లయమైతే, ఇవన్నీ లయమైతే అది అద్వైత స్థితి. ఆ అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో అదే మోక్షం, అదే పరమాత్మ తత్వము. అప్పుడు నీకు ఇదంతా లోబడుతుంది. ఇంకా ఓకే, ఇది ఇవాళ శ్లోకం అన్నట్టు. అర్థమైంది అట్నా మా మాస్టర్ కి? అర్థమైంది మాస్టర్. అద్వైత స్థితి రావాలి మాస్టరు, ఎంత టైం పడుతుంది? అది టైం పడుతుంది అంటే అది పెద్ద టైం ఏం పట్టదు. అది జస్ట్ ఒక అవగాహన అంగీకరించడమే. అది నాకు నిన్ననే స్ఫురించింది. ఒక అవగాహనను అంగీకరిస్తే ఎంతో దగ్గరికి చేరుకున్నా, ఇంకో అవగాహన చేసేసరికి ఎంతో దూరం అయిపోయింది. జస్ట్ అది ఒక అవగాహన మాత్రమే. ఆ అవగాహనను అంగీకరించడంలోనే ఉన్నది. మనం దాన్ని అంగీకరించే స్థాయిలో మన అవగాహన, మన ఆలోచన, మన అవగాహన లేదు. అది దాన్ని అంగీకరిస్తే చాలా ఏం లేదు. రూపాయి కాయిన్ కి, ఇప్పుడు కాయిన్ కి, 1 రూపీ కాయిన్ కి అటువైపు బొమ్మ, ఇటువైపు బొరుసున్నది. అటువైపు తిప్పితే అద్వైతము, ఇటువైపు తిప్పితే ద్వైతము. జస్ట్ ఇటు నుంచి మన దృష్టి అటు మరలించడమే. కానీ ఇటు నుంచి అటు మరలించే క్రమంలో ఇటే ఎక్కువ నెడతా ఉంటది, ఇటు నెట్టే శక్తి ఎక్కువ ఉంటది. ఒకవేళ నువ్వు అటువైపు తిరిగినా కూడా అక్కడ ఎంతో సేపు నిలుస్తలేవు, మళ్ళీ ఫాస్ట్ గా మళ్ళీ ఇటే వస్తున్నావు. అది నిలిచినప్పటికి మళ్ళీ ఇటే వస్తాను. నిలిచినప్పటికీ ఫాస్ట్ గా వస్తున్నావు. అది ఎట్లా అంటే, ఒక మెరుపు వర్షం పడుతూ ఉంటే చిన్న సన్నగా ఒక తీగ, కరెంటు తీగలాగా మెరుపు వస్తుంది. అది వచ్చేది చిన్న మెరుపే కానీ ఎంత వెలుతురిస్తుంది సెకండ్లలో.
ఇస్తుంది. సెకండ్లల్లా భూమి మీద చాలా వెలుతురు వచ్చినట్టు అవుతుంది, కానీ అది ఎంతసేపు ఉండదు, ఒక సెకండ్ల పాటు సెకండ్ కూడా ఉండదు, అది అట్లా వచ్చిపోతుంది మెరుపు. సో మనం అటువైపు అట్లా వెళ్తున్నాము, మళ్ళీ యథాస్థానానికి వస్తున్నాం. మరి అవగాహన రావాలి అంటే సత్సంగం చేయాలా మాస్టరు, లేకపోతే ధ్యానం చేయాలా? మంచి ప్రశ్న. అయితే అవగాహన రావాలి అంటే సత్సంగం చేయాలా, ధ్యానం చేయాలా, పుస్తకాలు చదవాలా, లేకపోతే ఒంటరిగా అడవిలో నడవాలా, లేకపోతే హిమాలయకు పోయి గురువులను కలవాలా, ఇదంతా కాదు. అది ఏమి చేస్తే ఏ టైంలో ఎట్లా వస్తుందో నీకు కూడా తెలియదు. కానీ నువ్వు ఎప్పుడు తలుపు తెరిచి దానికోసం, నీ మనసు అనే తలుపును తెరిచి దానికోసము, దాని ప్రయత్నంలో అదే నువ్వుగా మారిపోయే విధంగా మన ప్రయాణం సాగాలి. అర్థమైందా ధనలక్ష్మి గారు? ఇప్పుడు దాన్ని మోటుగా చెప్పాలంటే సంకన పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అంటారు. సంకలనే పిల్ల ఉంది, కానీ నా పిల్ల ఎక్కడ పోయింది, నా పాప నా బాబు ఎక్కడ పోయిండు అని చెప్పేసి తిరుగుతుంది. నేనే తిరిగి 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 అధిష్ట వచ్చి మొత్తం అన్ని చోట్ల తిరిగింది. ఎన్ని చోట్లు ఉన్నాయి అన్ని చోట్లు ఓపిక ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు మొత్తం తిరిగింది. తిరిగి అలిసిపోయింది. ఏంది నాకు పరిస్థితి, ఇక నా పిల్ల దొరకదా అని ఒక అసహనంతో ఏంది నా జీవితం అని బాధపడే క్షణం లోపల ఆ సంకగాడు ఎందుకో బరువయ్యి ఎందుకో అటు ఇటు కదులుతుంటే అని ఏడ్చినట్టు అయింది పిల్ల. అరే ఏందని చూస్తే సంకలనే ఉన్నది. ఓర్ని అమ్మ, ఇంతసేపు సంకలనే ఉన్నది కదా పిల్ల, ఈ పిల్లని పెట్టుకొని సంకలు పెట్టుకొని నేను ఊరంతా తిరిగినా, నా పిల్ల నా దగ్గరనే ఉన్నదని అప్పుడు గుర్తించింది. సో ఆ స్థితి మనకు, ఆ అనుభవము, ఆ అవగాహన అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సాధారణ బట్టే ఉంటదంటారా? 1000 సంవత్సరాలు సాధన చేసినా కూడా రాకపోవచ్చు, ఏ సాధన లేకుండా కూడా సిద్ధించవచ్చు. దాని ఇట్లా అట్లా అనేది ఏం లేదు. ఇట్లా అట్లా అనేది దానికి ఏం ప్రామాణికం లేదు. సిద్ధించినా కూడా తెలుసుకోలేని స్టేజ్ ఉంటదంటావా దాని యొక్క? ఆటోమేటిక్ గా అది తెలిస్తేనే ఇది ఉన్నది అని గ్రహిస్తావు. అది తనను తాను నీకు తెలియజేసే విధంగా దాని ప్రభావం నీకు కలుగుతూనే ఇది ఉన్నది అని తెలుసుకోగలుగుతావు కదా. అవును. ధనలక్ష్మి గారు, మాస్టర్ అర్థమైంది మాస్టర్. మనం చేయాల్సింది ఏంటంటే నిరుత్సాహపడకుండా ప్రయత్నము, సాధన జరుగుతూనే ఉండాలి. ఒక నమ్మకంతో, ఒక కంప్లీట్ విశ్వాసంతో. ఓకేనా మరి? ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, ఇంత సమయం కేటాయించినందుకు.